కేసీఆర్ కాళేశ్వరం కుంభకోణం దాని మీద విచారణ కమిషన్ వేసిండు. ఆ విచారణ కొనసాగుతూనే ఉన్నది. మరోవైపు విద్యుత్ కొనుగోళ్లకు అంశం పైన కూడా విచారణ చేసి కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఇది కూడా ఈడీ విచారణ కొనసాగిస్తున్నది, ఏసీబీ విచారణ. మరి ఎందుకు అంటే రిపోర్ట్ ఇచ్చినా కూడా రేవంత్ ప్రభుత్వం వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఈడీ వచ్చి మొత్తం ఫైల్ పట్టుకపోయింది. ఈడీ వచ్చి మొత్తం ఫైల్ పట్టుకపోయింది. ఫైల్ పట్టుకపోయిన తర్వాత అక్కడ అది లేకపోతే కోర్టు కూడా ఏం ప్రొడ్యూస్ చేస్తారు? అంటే వీళ్ళు ఈడీకి అప్పగించలేదు కదా. ఎవరు? ఇప్పుడు కాళేశ్వరం కానీ దీనికి సంబంధించిన ఏది విద్యుత్ కొనుగోలుకు సంబంధించింది కానీ వీళ్ళు ఈడీకి లేఖ రాసి చెప్పకుండానే ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు ఆయన చెప్పేది అదే కదా రేవంత్ రెడ్డి, ఈడీకి ఏమవసరం అని ఫైల్స్ పట్టుకపోయినారు. ఇప్పుడు మేము వాళ్ళని అరెస్ట్ చేయాలంటే మాకు ఎవిడెన్స్ ఎక్కడ? ఇవాళ ఈ రకంగా బీజేపీ వాళ్ళని కాపాడడానికి ఈ పని చేసింది అని చెప్పి రేవంత్ రెడ్డి అంటారు. సో మనం ఎవరి మాట నమ్మాలి ఇప్పుడు? రేవంత్ రెడ్డి మాట నమ్మాలా, లేకపోతే ఇవాళ బీజేపీ మాట నమ్మాలా? ఎవరి మాట నమ్మాలి? సో కాబట్టి ఇవాళ స్పష్టంగా ఏంటంటే బీజేపీ వాళ్ళని కాపాడుకుంటూ వస్తుందనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ కవిత గారు బయటికి రావడం, తర్వాత కేసీఆర్ గారు లోపలికి పోవాల్సి ఉంటే, కేటీఆర్ గారు పోవాల్సి ఉంటే, హరీష్ రావు పోవాల్సి ఉంటే, సో వీళ్ళని ఇక్కడ కూడా పోకుండా ఇవాళ కాపాడుతుంది ఎవరు అంటే బీజేపీ. సో బీజేపీ కాపాడుతున్నందుకే బీజేపీని వాళ్ళు కాపాడుతారు అనేది. పదే పదే కేంద్ర మంత్రులు కూడా మాకు ఈడీకి అప్పగించండి, సిబిఐకి అప్పగించండి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు సిబిఐకి ఈ కేసును అప్పగించాలంటే ఫస్ట్ ఇక్కడున్న మొత్తం రిపోర్ట్ అంతా ఫస్ట్ హైకోర్టుకు సమర్పించాలి. వీళ్ళు ఆల్రెడీ కోర్టులు వేసారు అవి ఏవేవి, ఈ 3 కేసులు కూడా ఏది హైకోర్టులో వేసారు. సో హైకోర్టులో వేసిన తర్వాత ముందు ఆ కోర్టు అనుమతి తీసుకొని ఎవరికైనా అప్పచెప్పాలి. సో కోర్టులో ఇవాళ సబ్మిట్ చేసి ఇవాళ వాళ్ళు ఏమని కోర్టు ఏమని డైరెక్షన్ ఇచ్చింది, ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు, ఆయన పేరు రావు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకురావాల్సింది ఎవరిని? విదేశాల్లో ఉన్న అమెరికాలో ఉన్న వాళ్ళని పట్టుకురావాల్సింది ఎవరు? కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుంది మరి తీసుకురాకుండా? ఒకటి. రెండవది ఆ కేసులో కేంద్రమే. తర్వాత ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ఇవాళ మొత్తం ఈడీకి ఏం పని అని పట్టుకొని పోయింది. ఈడీకి అప్పచెప్పకుండానే కేసు ఫైల్ ఎట్లా పట్టుకపోతుంది ఈడీ? సో కాబట్టి ఈ ఫార్ములా కేసు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఈయన పోయిందో ఆడికెళ్ళి పోయింది అనేది ఒక అది ఎంతవరకు వాస్తవం అనేది మనం రేపు ముందు తెలుస్తుంది. సో ఇవాళ ఆ రకంగా కేటీఆర్ను ప్రొటెక్ట్ చేయడం, కేసీఆర్ని అక్కడ ప్రొటెక్ట్ చేయడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రొటెక్ట్ చేయడం, హరీష్ను అక్కడ ప్రొటెక్ట్ చేయడం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీ ఇండైరెక్ట్గా అండ్ ఖచ్చితంగా బీఆర్ఎస్ను కాపాడుతుంది. అందుకే బీజేపీని ఇవాళ 8 ఎంపీ సీట్లు రావడానికి మొత్తం పూర్తిగా త్యాగం చేసింది అనే దాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. ఏది బీఆర్ఎస్ 0కి వచ్చేసింది. ఇవాళ ఒక్క ఎమ్మెల్సీకి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ఎన్నికల పోటీ చేయాలి. ఏ ఎన్నికలని ఇప్పుడు? ఎందుకంటే ప్రభుత్వాన్ని దెబ్బగొట్టి ఇవాళ కీలకమైన ప్రతిపక్ష పార్టీ 29 సీట్ల 39 సీట్ల వాళ్ళకు ఉన్నది. 38 సీట్లు ఉండి కూడా నువ్వు మళ్ళీ ఇవాళ పోటీ చేయలేదంటే 38 సీట్ల విలువైంది మరి నీకు ఏమున్నట్టుగా అర్థం? అంటే ఒక 8 సీట్లు ఉన్న వాళ్ళు పోటీ చేస్తారు, 38 సీట్లు ఉన్న నువ్వు పోటీ చేయవా? అంటే అర్థమైంది, నువ్వు ఇండైరెక్ట్గా బీజేపీని వాళ్ళ స్ట్రెంథెన్ చేయడానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఎందుకంటే నీ అవినీతి కుంభకోణాలు బయటపడకుండా, నీ అరెస్టు నుండి బయటకు తప్పించుకోవడానికి మాత్రమే జరుగుతున్న కుట్ర. ఇది రేవంత్ రెడ్డి స్పష్టంగా ఎన్నికల్లో కూడా చెప్పాడు, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చెప్పాడు స్పష్టంగా. ఇది జరుగుతున్న కుట్ర, ఇది జరిగి బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకము. ప్రజలారా మీరు గమనించండి, ఓట్లు వేసేటప్పుడు వీళ్ళ నాటకాలకు మీరు చెక్ పెట్టండి అని చెప్పాడు ఆయన. కానీ ఎక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ నైతిక విజయం నాదే అని చెప్పేసి అల్పూర్ నరేందర్ రెడ్డి అన్నాడు. బట్ ఆ నైతిక విజయం ఆయనదా కాదని పక్కన పడేస్తే కొద్దిసేపు అనైతిక విధానాల వల్ల ఆయనను మాత్రం గెలిపించారు బీజేపీని అనే దాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు ఇక్కడ. సో అంతిమంగా మరి బీఆర్ఎస్లో బీజేపీలో మరి బీఆర్ఎస్ను ఇవన్నీ కేసులు తప్పించుకోవాలంటే విలీనం చేస్తే అయిపోతుంది. అది జరిగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఇవాళ ఆయన గద్దెదించాలంటే వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు. బీఆర్ఎస్లో వేరే ఆప్షన్ లేదు, గద్దె ఆయన దించాలి ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే ఈయన మొత్తం అన్నిటి మీద కమిషన్లు వేసాడు, కథ వేసాడు, కార్ఖానా వేసాడు. కాబట్టి ఆయన గద్దెదించడానికి వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ అదొకటే, చీల్చడం. కాంగ్రెస్ ను చీల్చి పొత్తుతో పోతారా లేకపోతే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారా అనుకుంటారు? నేను అనుకోవడం ఏంటంటే పొత్తే ఉంటుంది అనుకుంటున్నా. అక్కడ ఎట్లయితే కూటమి పొత్తు ఉందో ఇక్కడ కూడా బీఆర్ఎస్ పొత్తు.
ప్లస్ ఆయన చీలిక వర్గం, కాంగ్రెస్ నుండి వచ్చే చీలిక వర్గం పొత్తు, ఆ రకంగా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనుకుంటున్నాను నేనైతే. సో ఎందుకంటే ఇప్పుడు విలీనం అయితే మళ్ళీ ఇక బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోతుంది. ఒకవేళ విలీనం చేస్తే ఎట్లా విలీనం చేస్తారంటే కేంద్రంలో మంత్రివర్గం అంటే వాళ్ళ బిడ్డను కేంద్ర మంత్రిని చేయడం, వీళ్ళు బీజేపీలో ఇక్కడ విలీనం అయిపోయి వీళ్ళు ముఖ్యమంత్రి కావడం. అప్పుడు పొంగులేటి పరిస్థితి ఏది? ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటుంది కదా. కాబట్టి సో అక్కడ క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి పొంగులేటి ముఖ్యమంత్రిగా కొంతకాలం చేసి తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు హరీష్ రావు లేకపోతే కేటీఆర్. సో ఆ రకంగా వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉండి అదే మళ్ళీ ఈయన కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంటుంది. సో అట్లా కూడా రేపు వాళ్ళ ఒప్పందం ఆ రకం కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏది ఏమైనప్పుడు కూడా వాళ్ళ అనైతిక పొత్తు వల్ల ఇవాళ ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామికబద్ధంగా ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం మాత్రం కూలిపోయడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని వర్క్ చేసేదంతా ఇదే అనుకోవచ్చు. స్కెచ్ ఆయన అంటుండు కదా, ఇప్పుడు నేను వస్తున్నా బయటికి, నా సంగతి నా పవర్ ఏందో చూపిస్తా అంటాడు కదా, అదే స్కెచ్ అనుకోవాలి ఇప్పుడు మనం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన సీట్లో కూర్చోకుండా చేయడమే నా లక్ష్యం. ఈయన లక్ష్యం సాధించాలంటే ముందుగా ఆయన మీద నమ్మకం ఏర్పడాలి. కాబట్టి బీజేపీకి ఇవాళ ఎంపీ సీట్లు ఇచ్చింది, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చింది. దాదాపుగా అయితే 48 ఎమ్మెల్యే స్థానాలలో ఇవాళ బీజేపీ పాగా వేసింది. అంటే బీఆర్ఎస్ సహకారం లేకుంటే సాధ్యమేది కాదు కదా. సో కాబట్టి ఇవాళ ఉత్తర తెలంగాణ అంతా ఇవాళ బీజేపీ కబ్జా చేసినట్టు ఒక రకంగా. రేపు దక్షిణ తెలంగాణలో కూడా బీజేపీ మొత్తం రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో కబ్జా చేసింది అనుకోండి, ఇక తిరిగి ఏముంటుంది బీజేపీకి? కొంత చీలికి వచ్చి పోవడమే అంత తప్ప. రేవంత్ రెడ్డి మీద ఈ ఎన్నికల ఓటమి తర్వాత పూర్తి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పూర్తిగా నీకు ఒక సిట్టింగ్ సీట్ కోల్పోయిన, నీ వల్లనే కోల్పోయినావు అని చెప్పేసి ప్రచారం మొదలైంది అలాగే. సో కాబట్టి ఇక రేపు ఇంకా లోకల్ బాడీ ఎన్నికల్లో కనుక రిజల్ట్ తక్కువ వచ్చింది అనుకోండి, వర్గీకరణ చేసినా 42% వాటా ఇచ్చినా నీకు లోకల్ బాడీలో కూడా రిజల్ట్ రాకపోతే ఇక నీకు ఎందుకని చెప్పేసి నువ్వు అనర్హుని సీట్లో కూర్చోడానికి అని చెప్పేసి పంపించే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో అది పంపకముందే, అది జరగకముందే వీళ్ళు కుట్ర చేసి గవర్నమెంట్ తీసుకొచ్చుకుంటారు అంతే. మరి రేపు లోకల్ బాడీలో సీరియస్ గా బీఆర్ఎస్ అండ్ బీజేపీ పొత్తులో పోతే ఇంకా రిజల్ట్ ఎక్కువ వస్తుంది వీళ్ళకి, ఒంటరిగా పోటీ చేయడం కంటే కూడా. సో కాబట్టి ఆ లోకల్ బాడీ ఎన్నికలు రాకముందే ఇది ఒకవేళ జరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.